శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. Hi viewers, name is Sriram. You're watching Tree Media. Please subscribe and share Tree Media. ఈశ్వరి గారితో యాక్సిడెంట్ సంబంధించింది సీక్వెన్స్ ఉంది. 20 ఏళ్ల కెరియర్లో ఎప్పుడు నేను నా వల్ల ఏ ఆర్టిస్ట్ ఇబ్బంది రాలేదు సార్. ఎప్పుడు నా వల్ల ఒక దెబ్బనో ఏదో ఒక ఇబ్బందో ఏది లేకుండా ఉండదు. మీరే పడేవాళ్ళు కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించేవాళ్ళు. 20 ఏళ్ళలో ప్రతిసారి తల్లు నేను తినేవాడిని, దెబ్బలు నాకు తగిలేవి. విచిత్రంగా ఈ సినిమాలో ఫస్ట్ టైం నా చేతి నుంచి ఒక ఇలాంటి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్, ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్ అండ్ నాట్ ఈదర్ మై మిస్టేక్. అంటే సర్కమ్స్టాన్షియల్, అంటే ఒక ఫ్లవర్ వాస్ ఉంటుంది. ఈశ్వరరావు గారు గొంతుని ఒక అతను పట్టుకొని ఉంటాడు. అవన్నీ కాపాడడానికి ఆ ఫ్లాస్ తీసుకొచ్చి ఇతను తలపైన కొట్టాలన్నమాట. ఓకే. సో ఇట్ సో హ్యాపెన్ దట్ యాక్చువల్లీ ఇలా పట్టుకోవాలి సెంటర్లో, నెక్ని పట్టుకుంటే సమ్ టైమ్స్ ఆ స్వింగ్లో ఇరిగిపోద్ది. ఓకే, డమ్మీ కదా. సో అప్పుడు నేను ఏంటంటే మాస్టర్ చెప్పింది చేయాలి. సో ఇట్ ఇస్ ఒక యాక్సిడెంట్ ఆ రోజు జరగాలని ఉంది. ఓకే. అండ్ పక్కనే ఉండి షార్ట్ అయిపోయి ఉంటే అది వేరు. సో హ్యాపెండ్ నేను తీసుకొచ్చి ఫుల్ ఫోర్స్లో వస్తున్నాను అతని తలపైన కొట్టడానికి. నా మైండ్ ఏంటంటే అతని తలలో ఈ స్పాట్లో కొట్టాలి, లేక ఇక్కడ ఆయనకు నొప్పి పడుతుంది, కొడితే పలిపోవాలి, ఇన్ని విషయాలు ఉన్నాయి. సో నాకు మిగతా విషయాల పైన ఏం లేదు. కానీ వాట్ ఎక్స్పీరియన్స్ ఐ టోల్డ్ ఈశ్వర మేడం దగ్గర, మ్యామ్ మీరు కళ్ళు మూసుకోండి అన్న. అది ఎందుకు చెప్పానో తెలియదు, చెప్పారు. ఓకే. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఆ నెక్కు ఆ స్విగ్లో ఇరిగి స్ట్రైట్ ఆ పీస్ వెళ్ళి అతని తలపైన తగిలి బౌన్స్ అయ్యి ఈశ్వరరావు గారు తలకాయ పైన తగిలి ఆవిడకి ఇక్కడ పెద్ద వాపు, షూటింగ్ అయిపోయింది. నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీ ఆర్టిస్ట్, సీనియర్. సమ్ టైమ్స్ మగవాళ్ళు అంటే కొంచెం బేర్ చేసుకుంటారు అని అనుకుంటాం, బట్ షీ సచ్ అ స్ట్రాంగ్ పర్సన్. ఓకే. వాపు కనిపిస్తుంది. రండి మ్యామ్ వెళ్ళి స్కాన్ తీసుకుందాం, హెడ్ ఇంజరీ కదా, ప్లీజ్ ఈ షార్ట్ ఫినిష్ చేద్దాం ఎలాగోలాగా. మళ్ళీ వాపు ఎక్కువ అయిపోయిందంటే షార్ట్ తీయలేము, అది ఇంకా వాపు వచ్చే లోపల షార్ట్ తీసేయండి అని. యాక్చువల్లీ హౌ డస్ వన్ పర్సన్ ఈవెన్ థింక్ లైక్ దట్? ఓకే. దిస్ ఇస్ ఆల్ డెడికేషన్ ఇన్ సినిమా సార్. కానీ ఒక సినిమా నాకు చూసి ఇది బాగుంది బాగాలేదని తీసి పారేస్తాం. దాని వెనక హిట్టో ఫ్లాపో ఎందరూ ఎంత కష్టపడి ఉంటారు, ఎంత నొప్పి ఉంటుంది, అన్నీ చూడాలి కదా సార్. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ డెడికేషన్. దో ఐ వాస్ గిల్టీ, బట్ షీ నోస్ ఇట్ వాస్ నాట్ మై మిస్టేక్ ఈదర్. అదే యాక్సిడెంట్ అంటారు. ఓకే. ఓకే. టోటలీ అన్ఫార్చునేట్ ఇట్ హ్యాపెండ్. అదే మీ తప్పలేదు, మీ తప్పు. బట్ లక్కీలీ ఆవిడ దానిపైన సీరియస్ లేకుండా స్కాన్ అంతా తీసి ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. నెక్స్ట్ డే మళ్ళీ మేడం గారు కేమ్ బ్యాక్. యాక్చువల్గా సెట్ లో మీరు రిస్క్ తీసుకుంటారు, ఈసారి ఈశ్వరి గారికి సీరియస్లీ సార్ నిజంగా. సో నాకేమైందంటే ఇప్పుడు ఇలాంటి విషయాలు ఎప్పుడు ముందు జరిగి ఉంటే నాకు పెద్దగా అనిపించేది సార్. కానీ ఇప్పుడు ఇంకా గిల్టీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు డమ్మీ స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో ఆ స్వింగ్ తీసుకొస్తున్నామంటే ఆ డమ్మీలో కరెక్ట్ చోట కట్స్ చేస్తుంటే వేరే, అది రాంగ్ చోట్లో కట్స్ పెట్టారు. అవును. అండ్ అదేంటండి గ్లాస్ అది వుడెన్. బట్ ఏంటంటే ఆ డమ్మీ కూడా చాలా హార్డ్ ఉండే సార్. ఓకే. ఓకే. సమ్ టైమ్స్ డమ్మీస్ ఆర్ ఆల్సో టఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముక్కు ఇరిగింది సార్. ఈ మనం తెలుగు సినిమాలు చూసారంటే కర్రలు తీసుకొని వస్తారు కదా సార్, అవి చూస్తే డమ్మీ యాక్చువల్లీ. దాని లోపల యాక్చువల్లీ థర్మాకోల్ పెడతారు. కొన్నిసార్లు చూసారంటే చిన్న పైప్ పెడతారు, థిన్ పైప్. కొందరు వాళ్ళకి అది తెలివి, ఈ పీవీసీ పైపు పెద్ద జాయింట్ కూడా ఉంటుంది, అబ్బో జాయింట్ చూసి పెట్టుకుంటారు దాని లోపల. మనం ఏమనుకుంటాం, సాఫ్టే కదా అనుకుంటాం. మనం నమ్మకం ఆ సెట్ డిపార్ట్మెంట్ లో కరెక్ట్ చేసి ఉంటారని. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ క్వాలిటీ చెక్. అలాగా ఒక చోట ఒక కర్ర పీవీసీ ఒరిజినల్ పైప్ పెట్టేసి జాయింట్ తోటి ఉంది, స్ట్రైట్ ఇక్కడ కొట్టాడు మిమ్మల్ని. అంతే, బ్లాక్అవుట్, ఏం గుర్తులేదు. దాని తర్వాత ముక్కు ఇరిగిపోయింది, ఫుల్ బ్లడ్. So these are all things which happen. Okay. అందరం ఒక నమ్మకంలో ఉంటాం ఏంటంటే ఆల్ సేఫ్టీ మెజర్స్ టేకెన్. ఓకే. మొత్తం స్మోక్ ఎఫెక్ట్, ఒక సింగిల్ లైట్. సో మీరు ఒక 5 days ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఇబ్బంది. ఏంటంటే ఎప్పుడు ఎవరికి తగులుతుందో తెలియదు.
చీకటి, అండ్ చిన్నపిల్లలు ఉన్నారు, ఓకే. వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు పరిగెత్తూ ఉంటారు. సో ఇవన్నీ కంగారు ఉంటుంది. నెక్స్ట్ ఒకే అడావుడి, పెద్ద యూనిట్ మెంబర్స్, అండ్ చూసారంటే ఎంతైనా సరే సెట్, ఎప్పుడు ఏది ఇరుగుద్ది తెలీదు, ఏది తలపైన పడుతుంది తెలీదు. సో ఇన్ని విషయాలు ఉన్నాయి. కానీ మీకు ఆల్రెడీ షార్ట్ బిఫోర్ ఆల్ లైట్స్ వెలుగుంటాయి. కరెక్ట్ సార్. ఓకే. ఈవెన్ ఆల్ లైట్స్ లో కూడా చూసారంటే సోర్స్ లైట్ మాత్రమే కొన్ని యూజ్ చేసే షార్ట్స్ ఉన్నాయి. అంటే చీకటి అంటే చీకటి. ఓకే. సో దానిలో ఆ వెలుతురు ఏదో ప్రాబ్లీ చంద్రుడు, ఆ వెలుతురు నుంచి ఏదో వస్తుందో అలాంటి రియలిస్టిక్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఓకే. సో ఓన్లీ సోర్స్ యూ హ్యావ్ టు కీప్ డార్క్నెస్. సో అది చీట్ చేయలేం. ఓకే. సో అలాంటి టైంలో కొన్ని విషయాలు వచ్చి ప్రాక్టికల్ గా కేర్ఫుల్ ఉండాలి. నెక్స్ట్ స్మోక్ ఎఫెక్ట్, అది కొన్నిసార్లు చూసారంటే మాకు లంగ్స్ ఫుల్ చోక్ అయిపోయేటట్టు అనిపిస్తుంది. చాలా ఇబ్బంది ఉండేది. కొన్నిసార్లు రూమ్కి వచ్చిన తర్వాత స్నానం చేసినా ఎంత రుద్దినా అది పోదు, ఆ స్మెల్ మన నుంచి పోదు. అదంతా కొన్నిసార్లు చూసి ఇరిటేటింగ్ ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ఇట్ వాజ్ ఆల్ ఫర్ అ గుడ్ అవుట్పుట్. బట్ మాకేంటంటే తెలుసు ఇప్పుడు దీనిలో రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఎలా ఉంటుంది, ఏ ఆర్టిస్ట్ ముందు ఏ ఆర్టిస్ట్ తర్వాత, ఇవన్నీ ఉన్నాయి. ఆ బ్యాలెన్స్డ్ ప్లానింగ్ వాజ్ దేర్. వెరీ కంఫర్టబుల్. అది కాకుండా అది కాకుండా ఆ చిన్న పిల్లలు ఇంత చక్కగా చేస్తున్నారు అన్నప్పుడు యాక్చువల్లీ ఇట్ ఇస్ మోర్ మోటివేటింగ్. కరెక్టేగా, అంతేగా. వాట్ బ్రిలియన్స్ సార్. ఇన్ఫ్యాక్ట్ నేను ఎన్నో ఆర్టిస్ట్ని చూసాను సార్, వాళ్ళకి లేని ఆ మెమరీ పవర్ ఆ పిల్లలకు ఉన్నారు సార్. ఆ ఫోకస్ అమేజింగ్ సార్. అసలు భయం లేకుండా ఎంత చక్కగా కాన్ఫిడెంట్గా ఫోకస్ ఇచ్చే అవకాశం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఎంత చక్కగా చేయడం చాలా కష్టం సార్. మాట్లాడడం ఈజీ, కానీ ఆ ఒక చైల్డ్ వచ్చి మూగ అనమాట. ఓకే. సో మూగ భాషలు, ఆ భావనలు, దాని తర్వాత వాయిస్, దానిలో మోటివేషన్, తర్వాత చేంజ్ ఓవర్స్, తర్వాత లెవిటేటింగ్. ఓకే. ఎలా చేస్తుందో నాకు అర్థం కాదు సార్. ఓకే. నిజంగా ఇలాంటి పిల్లల్ని చూసేటప్పుడు మనకు చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. సో ఇంకా మనకు షార్ట్ లేకపోయినా అక్కడ ఉండి చూడాలనిపించింది సార్. ఓకే. సో ఇట్ ఇస్ వెరీ థ్రిల్లింగ్. నాకు అవసరాల శ్రీనివాస్ గారితో ఎప్పుడు పనిచేసే అవకాశం దొరకలేదు ఈ సినిమాలో. మాది అంతా ఫేస్డ్ అవుట్ పీరియడ్స్. సో ఐ వాజ్ క్వైట్ ఇంక్విజిటివ్ ఆయన పోర్షన్ చూడాలని. రవివర్మ గారు ఒక పోర్షన్ ఉంది కలిసి వర్క్ చేయడానికి. సో ఇట్ వాజ్ ఆల్ థ్రిల్లింగ్.